నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాసరావు చెరివేల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం చెప్పుకునే సబ్జెక్ట్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్. అంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే వినడానికి చాలా ఒక పదంలో అనిపిస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అని, కానీ దీంతో ఇతరత్ర ప్రాబ్లమ్స్ చాలా వరకు వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఇది కూడా ఉంటుంది. అండ్ మా దగ్గరకు వచ్చే వేరే ప్రాబ్లమ్స్ లో చాలా కామన్ గా చెప్పేది, డాక్టర్ గారు మాకు గ్యాస్ లాగా అనిపిస్తుంది, కడుపు ఉబ్బరం ఉంది, పట్టేసింది, తేన్పులు లాగా వస్తున్నాయని చాలా కామన్ గా చెప్తుంటారు. సో కాబట్టి అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏంటి, దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, దాన్ని గుర్తించడం ఏంటి, అసలు ఎవరికి వస్తుంది, దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోగలుగుతాము, దానికి ఏమైనా చికిత్సల గురించి మాట్లాడదాము. మనం చూస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఏంటంటే మన ఉదర భాగంలో ఇవన్నీ కూడా ఉదర సంబంధిత వ్యాధులు అంటాం. అంటే ఉదరం అంటే స్టమక్ లో ఎప్పుడైతే గ్యాసెస్ అనేది మనకి డైజెషన్ కి హెల్ప్ అవ్వాలి, అది ఎక్కువైనా తక్కువైనా అక్కడ ఏంటంటే ఒక బ్లోనప్ అయిపోయి ఉండే విజరల్ ఆర్గన్స్ అంటే లివర్ కానీ కిడ్నీ కానీ ఇంటెస్టైన్స్ కానీ ఇవన్నిటి మీద ప్రెషర్ పెరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఏ ఫుడ్ తీసుకున్నా అది సరిగ్గా మెటబలైజ్ అవ్వదు, కాబట్టి దాన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటాం. అయితే మీరు చూసుకుంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే పైల్స్ గురించి మాట్లాడతాము, అంటే అర్షమూలలు అంటాము, హెమరాయిడ్స్ అని కూడా అంటాం. ఈ అర్షమూలల్ని మీరు చూస్తే ఎవరికి వస్తుంది, ఎవరికైతే మోషన్ సరిగ్గా రోజు అవ్వదు, లేకపోతే మోషన్ అయినా చాలా హార్డ్ గా అవుతుంది, కొన్నిసార్లు మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతుంది. సో ఇలాంటి వాళ్ళల్లో ఏమవుతుంది, మీరు కామన్ గా చూసుకుంటే టైం కి ఫుడ్ తీసుకోకపోవడము, కొన్నిసార్లు ఏంటంటే పదే ఎక్కువ ఫుడ్ కూడా తీసుకున్నా రెండు అతివృష్టి అనావృష్టి అన్నట్టు రెండు కరెక్ట్ కాదు. సో ఇలాంటి కండిషన్స్ లో పైల్స్ లాంటివి కానివ్వండి, గ్యాస్ట్రైటిస్ అంటే పొట్ట భాగము ఉబ్బడము, అలానే అక్కడ అల్సరేషన్స్ ఫామ్ అవడము, దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటాము. కొన్నిసార్లు చాలా కామన్ గా వింటుంటాము డైవర్టికులైటిస్ అంటాము, అంటే ఈ ఇంటెస్టైన్స్ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇవన్నీ కూడా ఈ ఉదర సంబంధ వ్యాధుల్లో వస్తాయి. అయితే దీనికన్నా ముందు అసలు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం తీసుకున్న ఆహారము మనం చూసుకుంటే అన్ననాళిక ద్వారా మన కడుపులోకి స్టమక్ లోకి గేట్స్ ఓపెన్ అవ్వగానే వెళ్తుంది. ఇది మనం ఏ ఫుడ్ తీసుకున్నా స్టమక్ లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మన లివర్ అనేది పైత్య రసాన్ని రిలీజ్ చేస్తుంది. బైల్ జ్యూస్ అనేది రిలీజ్ అయినప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగుల్లో మన ఫుడ్ అంతా కూడా డైజెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ డైజెస్టెడ్ ఫుడ్ శరీరానికి కావాల్సిందంతా అక్కడి నుంచి సర్క్యులేట్ అయ్యి మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని కూడా రీచ్ అవుతాయి. ఏదైతే శరీరానికి అవసరం లేదో అంటే అది అన్డైజెస్టెడ్ కాదు, మన శరీరానికి పనికిరాంది, దాన్ని స్టూల్స్ అంటాం, అది పనికిరాంది పెద్ద పేగుల్లో నుంచి మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. ఇది మా అందరికి తెలిసింది. బట్ ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రిక్ ఇబ్బంది, నేను ఇంతకుముందు చెప్పినట్టు సరైన టైంకి ఆహారం తీసుకోని వాళ్ళు, ఆ సరైన వ్యాయామం చేయని వాళ్ళు, కొన్నిసార్లు సరైన ఫుడ్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ లైక్ ఆకుకూరలు కానీ ఫైబర్ ఫుడ్ కానీ తీసుకునే వాళ్ళలో, లేదా ఆల్కహాల్ ఎక్కువ తీసుకొని ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో ఇవేంటంటే ఈ ఇంటెస్టైన్స్ లో ఉండే మ్యూకస్ అంటే మన నాలుక దగ్గర ఎలా అయితే తడి ఉంటుందో అలా పెద్ద పేగుల్లో కూడా ఆ తడి అనేది డ్రై అయిపోవడం వల్ల ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటాం, అంటే మోషన్ వెళ్ళేది రిగస్ట్రేట్ అయి పైకి ఎగదనడం మొదలవుతుంది. అదే గ్యాసెస్ లాగా వస్తుందో. మనం తెలుసో తెలియక ఏం చేస్తుంటాం, గ్యాసెస్ కి ఏదో మెడిసిన్ వాడుతూ ఉంటాం. మనం చాలా మంది చూస్తుంటాం, డాక్టర్ మేము రోజు ఇవ్వగానే ఒక టాబ్లెట్ వేస్తేనే మాకు ఆ రోజు ఫ్రీగా ఉంటుందని. అంటే మీరు ఏం చేస్తున్నారు, తెలుసో తెలియక దానికి అలవాటు పడిపోతున్నారు. బట్ మేమనేది ఈ ఏదైతే గ్యాస్ ఎగదలుతుందో ఈ ఇంటెస్టైన్స్ ని కంప్లీట్ గా క్లీన్ చేయగలిగి మళ్ళీ ఆ గ్యాసెస్ రిలీవ్ చేయగలిగితే అక్కడ ఆ ఇంటెస్టైన్స్ మెటబాలిజం కూడా బాగుంటుంది, తీసుకునేది ఆహారం కూడా డైజెస్ట్ అవుతుంది. సో మరి దీన్ని కరెక్ట్ చేయడం ఎలా అంటే, అన్నిటికన్నా ముందు మనం తీసుకునే ఫుడ్ లో చాలా డిసిప్లైన్ గా ఉండాలి. అంటే మేము ఎప్పుడు చెప్తాం సాత్విక ఆహారము అంటాం, అంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీకి ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు ఉండాలి. మనం చూస్తుంటాం చాలా మంది నాన్ వెజ్ ఐటమ్స్ అంటే ఇష్టం అనేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అంటే చాలా సార్లు 2-3 సార్లు కూడా తీసుకుంటారు, బయట ఫుడ్స్ తీసుకుంటారు, అలానే సరైన వాటర్ ఇంటేక్ ఉండదు, బాడీ డిహైడ్రేట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా కారణాలు. అలానే కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ మ్యూకస్ నేను చెప్పినట్టు అక్కడ ఉండే తడి ఆరిపోవడం వల్ల పుండ్లు కూడా పడుతుంటాయి, దాన్నే గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటాం. అయితే వీటితో పాటు కొన్ని సందర్భాల్లో యాంగ్జైటీ న్యూరోసిస్ అనేది కూడా వింటుంటాం. అంటే ఈ మాట ఎందుకు చెప్పారంటే, ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇవి ఫామ్ అయినప్పుడు ఛాతిలో మంటలాగా పెయిన్ లాగా వస్తుంది. పేషెంట్ దాన్ని చాలా భయపడిపోయి కంగారు పడి నాకు అంటే హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉందని అలా కూడా భయపడుతుంటారు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఈ గ్యాస్ట్రిక్ ఎగదనడం వల్ల కామన్ గా వాళ్ళు అది హార్ట్ ప్రాబ్లం అనుకుని కూడా ఫీల్ అవుతుంటారు. ఈ ఆలోచన, ఈ భయము, ఈ కంగారు వల్ల ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఇంకా బాగా పైకి రావటము, అంటే విషియస్ సర్కిల్ అంటాం చూడండి. ఆలోచన వల్ల గ్యాస్ట్రిక్ జ్యూస్ పెరుగుతుంది, గ్యాస్ట్రిక్ జ్యూస్ పెరిగింది కాబట్టి ఆలోచనలు పెరుగుతుంటాయి. సో దీన్నే యాంగ్జైటీ న్యూరోసిస్ అంటారు. అంటే ఈ కారణం కూడా మనం పేషెంట్ నుంచి తెలుసుకోగలిగితే దానికి సరైన ఔషధాలు, సరైన వ్యాయామము, సరైన పద్ధతుల్లో ట్రీట్ చేయగలుగుతాము. సరే, మరి ఇవన్నీ అయ్యే డాక్టర్ గారు మనం మెడిసిన్స్ కాకుండా మనం ఎలా ట్రీట్ చేయాలి అంటే, ఇనిషియల్ గా మేము చెప్పేది ఏంటంటే
మీరు తీసుకునే ఫుడ్ ని డివైడెడ్ గా తినాలి అంటాం. అంటే ఎవ్రీ 6 hours కి కొంచెం కొంచెంగా ఫుడ్ తీసుకోవడము, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్. అలానే హై ఫైబర్ ఉన్న ఫుడ్ అంటే లైక్ అన్ని ఫ్రూట్స్, రోజులో ఏదో ఒక ఫ్రూట్ మనము తీసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ వాళ్ళకి కానివ్వండి, పైల్స్ వాళ్ళకి కానివ్వండి, మోషన్ సరిగ్గా ఉన్న వాళ్ళకి జామకాయ లాంటిది కానివ్వండి, వీక్లీ వన్స్ అంటే ప్రూన్స్ అంటాం, మనకి ఈజీగా దొరుకుతాయి. సో ఇలాంటి ఫుడ్, అలానే మజ్జిగ, తక్రము, బాగా చిలికిన మజ్జిగని తీసుకోవడము, వాటర్ ఇంటేక్ అనేది డేలో 3 liters అన్నా మనకు ఉండేటట్టు చూసుకోవడము. అలానే స్ట్రెస్ ఫ్రీ అంటే ఎక్కువ అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా రెగ్యులర్ వ్యాయామం చేయగలిగితే కొంత సెల్ఫ్ కేర్ అంటాం. మనం తీసుకునే ఆహారము మనం డైజెస్ట్ చేసుకోగలుగుతామా లేదా అనేది మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని దానికి తగ్గ ఫుడ్ తీసుకోవడము. అలానే కొన్నిసార్లు మేము చెప్తూ ఉంటాము, ఇది పేరుకుపోయిన వాటిని క్లీన్స్ చేయాలి. దాన్ని ఆయుర్వేద పద్ధతిలో మేమేమంటాం, పైత్యం పెరిగినప్పుడు దాన్ని వీరేచన ద్రవ్యాలు అంటే వీరేచనం ద్వారా ఇక్కడ ఏం చేస్తాము, అసలు ఈ సిమ్టమ్స్ కన్నా ముందు దానికి కారణం తెలుసుకున్నాం కాబట్టి కొన్ని ఔషధంతో ఘృతాలు, నెయ్యి తాగిపించి ఇంటెస్టైన్స్ ని కంప్లీట్ గా అంటే వీరేచన ద్రవ్యాలు లాంటివి ఇచ్చి క్లీన్ చేయటం వల్ల అసలు మూల కారణాల నుంచి ఆ క్లీన్స్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లం రాకుండా అప్పుడు ఈ లైక్ అవిపత్తికర చూర్ణం కానివ్వండి, త్రిఫలా చూర్ణం అని కానివ్వండి సజెస్ట్ చేస్తూ ఉంటాను. మరి కొన్ని సందర్భాల్లో మామూలుగా ఎప్పుడైనా బయట ఫుడ్ తిన్నారు అలాంటివి అయినప్పుడు కూడా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి సింపుల్ ఇంటి చిట్కా హోమ్ రెమెడీస్ అంటాం చూడండి, అలాంటిది ఏంటంటే ధనియాలని ఒక చెంచాడు వేడి నీళ్ళలో కలుపుకొని కషాయం లాగా చేసుకోగలిగితే ఎంతటి అసిడిటీ అయినా కానీ మనకి ఇమ్మీడియట్ గా తగ్గుతుంది. అలానే ఇంట్లో దొరికే మనకి ఇంగువ అంటాము. సో ఇలాంటి వాటి వల్ల కూడా నార్మల్ గా ఉన్న ఈ అసిడిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది నేచురల్ గా కూడా నార్మల్ గా కూడా అందరికి ఏం చెప్తామంటే ఎంతసేపు మనం 8 లోపలే డిన్నర్ అనేది ఫినిష్ చేయాలి. ఎంత ఎర్లీగా మీరు డిన్నర్ ఫినిష్ చేయగలిగితే, ఎందుకు చేయాలి డిన్నర్ 7:30, 8 లోపల అంటే 10 తర్వాత మన బాడీ అనేది పైత్యకాలం అంటాం. ఆయుర్వేద లాంగ్వేజ్ లో వాతకాలము, పైత్యకాలము, కఫకాలం అన్నట్టు 10 తర్వాత ఈ పైత్యం అనేది చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనము అందుకనే రెస్ట్ తీసుకుంటాం. లివర్ అనేది ఎక్స్పాండ్ చేసి ఎంజైమ్స్ రిలీజ్ చేసి ఫుడ్ ని డైజెస్ట్ చేసుకునే టైం అది. ఆ టైంలో మనం చూస్తుంటాము ఇవాళ రేపు ఆ టైంలోనే బయట రిసెప్షన్స్ కి అటెండ్ అయ్యి మనము లేట్ నైట్ బిర్యానీస్ అని కానివ్వండి, ఆ సలాడ్స్ కానీ, ఈవెన్ ఆ టైంలో సలాడ్స్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో వీటన్నిటి వల్ల దాన్ని చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తున్నాం. సో మేము చెప్పేది అంటే ఎర్లీ మార్నింగ్, సో అలా తిని నెక్స్ట్ డే పోనీ ఎలాంటి ఎక్సర్సైజ్ అలా చేస్తామంటే అలాంటివి చేయట్లేదు కాబట్టి వీలైనంత వరకు మన ఫుడ్ టైమింగ్స్ ని కూడా చాలా ఎర్లీగానే చేసుకుంటే ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టవచ్చు. ఇంకా వీటి గురించి మీకు పర్టికులర్ తెలుసుకోవాలనుకుంటే మా పర్సనల్ క్లినిక్స్ లో వచ్చి నాగోల్లో కానీ కుకట్పల్లిలో వచ్చి కలవచ్చు. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ.